అందరికీ నమస్కారం. విజయవాడలో విద్యా విలువల సదస్సు జరిగింది. దీనికి మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, ఇతర ఉన్నత అధికారులు, ముఖ్య అతిథిగా విద్యా వ్యవస్థకు సలహాదారుగా ఉన్నటువంటి చాగంటి గారు హాజరై విలువల యొక్క గొప్పతనం గురించి ప్రత్యేకంగా విద్యార్థులందరికీ అర్థమయ్యే విధంగా ప్రసంగించారు. చాగంటి గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లలకు కుటుంబ విలువలు చెప్పండి, నైతిక ప్రవర్తన అలవడుతుంది, దాని ద్వారా సామాజిక విలువలు, దేశ ఔన్నత్యం తెలుసుకుంటారు, దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టండి అన్న మాటకు అనుగుణంగా వారి ఆర్తిని అర్థం చేసుకొని కొన్ని మాటలను మీకు చెప్పబోతున్నాను అంటూ తన యొక్క ప్రసంగాన్ని ప్రారంభించారు. మన పిల్లలకు నీతి, నడత, సంస్కారం ఇవే విలువైన విద్య. గురువే పిల్లల్ని చెక్కుతాడు, విలువల్ని నేర్పుతాడు. ఎవరు చెప్పినా సలహానే కాని గురువు చెబితే ఆజ్ఞే అంటూ భారతీయ తాత్వికతను రంగరించగానే ఆలకించే జనాల, విద్యార్థుల చేతులు చప్పట్లతో నిండిపోయాయి. మంత్రులు, అధికారులు ఆర్ద్రతతో భావోద్వేగానికి గురయ్యారు. అక్కడే మరో పక్క ఆధునిక పద్ధతులు, విదేశీ పర్యటనలు, టెక్ ఆధారిత క్లాస్ రూమ్ల గురించి కలలుగంటున్న మంత్రి గారు, ఐఏఎస్లు, నాయకులు వారి ఆలోచనలో వేరే మాటలు తిరుగుతూ ఉన్నాయి. ఏమని? 3వ తరగతి నుంచే టెక్ ప్రవేశపెడితేనే మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి, కోడింగ్, డీకోడింగ్ ఇవే మన భవిష్యత్తు. ప్రభుత్వాలు మోజుపడి, తల్లిదండ్రులు భయపడి, ఉపాధ్యాయులు చికాకుపడి పిల్లల్ని టెక్నాలజీకి బానిసలుగా చేస్తున్నారు. ఒకవైపు విలువల మోత, మరోవైపు టెక్నాలజీ గోల. మధ్యలో చిక్కుకున్నాడు విద్యార్థి. ఒకరు విలువలను గలమెత్తి చెబుతారు, ఇంకొకరు వేళ్లను స్క్రీన్ పై నడిపిస్తూ భవిష్యత్తు విజన్ డ్రా చేస్తారు. కానీ తరగతి గదిలో విద్యార్థులు ఎలా ఉన్నాడు అన్న వాస్తవాన్ని చూద్దాం. సదస్సు ముగిసిన రోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు అటెండెన్స్ తీసుకుంటూ ఉండగా, సార్, సిలబస్ లో మోరల్ స్టోరీ ఎందుకు లేదు? నిన్న సదస్సులో విలువల గురించి పెద్దగా మాట్లాడారు, కానీ మా టైం టేబుల్లో మోరల్ క్లాస్ కూడా లేదు. అన్ని ట్యాబ్స్, మాడ్యూల్స్, యాప్స్, కోడింగ్, డీకోడింగ్ ఇవే. అతను ఏమీ అనలేడు. పిల్లల నిరాశను మాత్రం అర్థం చేసుకున్నాడు. ఇంకో పక్క తల్లిదండ్రుల గందరగోళం. ఇంట్లో డిసిప్లిన్ లేదు, బయట మోరల్ గైడెన్స్ లేదు, పాఠశాలలో ఎమోషనల్ లెర్నింగ్ లేదు. అవును, ఆమె మాటలో స్పష్టత ఉంది. సదస్సులో మన పిల్లలను రక్షించే మాటలు, క్లాస్ రూమ్ లో మాత్రం ఒత్తిడితో మనస్సుని భయపెట్టే డిజిటల్ పాఠాలే ఎక్కువ. మరి ఎలా? సదస్సులో చెప్పే విలువలు వచ్చేది ఎలా? మరోపక్క విద్యా వ్యవస్థ కోసం, దాని సమీక్ష కోసం కూర్చున్న పాలకులు, ఐఏఎస్లు వారి వద్ద మరో రిపోర్ట్ ఉంది. పిల్లలు ఉపాధ్యాయుల ముందు, పుస్తకాల ముందు కాదు, వారి సమయమంతా స్క్రీన్ ముందే గడిచిపోతుంది. స్క్రీన్ టైం అధికమైందని పిల్లల హెల్త్ ట్రీ చార్ట్, సోషల్ డిస్కనెక్ట్ పెరిగిందని టీచర్స్ సర్వే, వాల్యూస్ తగ్గిపోయాయని పేరెంట్స్ ఫీడ్బ్యాక్. ఈ అంశాల మధ్య వారి మనస్సులో ఈ ప్రశ్న ఎందుకు రావటం లేదు? మనం చెప్పేది ఒకటి, చేస్తున్నది వేరొకటి అని గమనించలేకపోతున్నారా పాలకులు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటి తెలిసింది, విలువలు చెప్పడం సులభం, టెక్ పెట్టడం ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ పిల్లల ఎదుగుదల మాత్రం మాటల కోసమో, స్క్రీన్ల కోసమో ఎదగరు. గురువు చేతిని పట్టుకుని నేర్పిన విలువలు మాత్రమే నిలుస్తాయి. ఈ నిజం అందరికీ తెలుసు. కానీ వ్యవస్థ మాత్రం ఆ నిజాన్ని సిలబస్ లో రాయలేదు. ఒకరోజు పాఠశాల వార్షికోత్సవంలో ఒక చిన్నారి స్టేజ్ పైకి వచ్చి ఇలా చెప్పింది, నేను కోడింగ్ నేర్చుకుంటున్నాను, కానీ నా స్నేహితునితో ఎలా మాట్లాడాలో మా గురువు నేర్పిన పద్ధతులు నాకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. అక్కడ కూర్చున్న పెద్దలకు ఇది చిన్నారి మాట కాదు, విద్యా వ్యవస్థకు అర్థం. సదస్సు వేదికలపై విలువలు మాట్లాడితే అది ప్రసంగం, తరగతి గదిలో గురువు చేత బోధిస్తే అది విద్య, పాలసీలో రాస్తే అది వ్యవస్థ, పిల్లల గుండెల్లో నిలిస్తే అదే సంస్కృతి. విద్య మారాల్సిందంటే ఈ 3: వేదిక మాట, పాలసీ నిర్ణయం, క్లాస్ రూమ్ అమలు ఒకే రేఖలో నడవాలి. చాగంటి గారి మాటల్లో సంస్కారం, నీతి, గౌరవం, కుటుంబ విలువలు, సామాజిక బాధ్యత ఇవి మనుషుల్ని మనుషుల్లా నిలబెడతాయి. ఇవి పుస్తకాలతో రావు. ఉపాధ్యాయుడి సాన్నిహిత్యం, ప్రవర్తన, కథలు, అనుభవాల ద్వారా వస్తాయి. అందుకే విలువలపై దృష్టి పెట్టాలి, సాంకేతికపై కాదు. ముఖ్యంగా 6 నుంచి 12 సంవత్సరాల వయస్సు మధ్య
టెక్నాలజీ వద్దు, విలువలతో కూడిన విద్యపైనే ప్రధానమైన దృష్టి పెట్టాలి. ఎక్కడైతే టెక్నాలజీ పెరుగుతుందో ప్రాథమిక స్థాయిలో అప్పుడు ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఉండేటువంటి సోషల్ బాండింగ్ కట్ అయిపోతుంది. టీచర్ ఒక ఫెసిలిటేటర్ గా మారిపోతాడు. ఉపాధ్యాయుడి ఉనికి తరగతి గదిలో తగ్గిపోతున్నది. ఇది నిజం. ఇది విద్యా వ్యవస్థకు రానున్న సంక్షోభం అనే విషయం పైన కూలంకషంగా నేను చేసినటువంటి మరొక వీడియో చూడండి.